హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. అనవర సత్యదేవుని ప్రసాదం పక్కా కొలతలతో మీ ముందుకు తీసుకొచ్చేసిందండి. ఎలా చేయాలో చేసేద్దాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి మాని పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే బాణీలో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు నీళ్ళైతే సరిపోతాయండి. 3 కప్పుల వాటర్ కూడా మరగనివ్వాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కలుపుతూ వేసుకోవాలండి. నూక దగ్గర పడి ఉడికేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకూడదు. చూసారా, ఉడుకుతుంది, దగ్గర పడుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఉడికింది కదండి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకుందామండి. దాన్ని కూడా బాగా కలపాలండి. కరిగాక 1/2 కప్ బెల్లం తురుము వేసుకుందామండి. బెల్లం పొడి వేసాక కూడా బాగా కలపాలండి. అలాగే 1/2 కప్ నెయ్యి కూడా పోసుకుందామండి. నెయ్యి, బెల్లం పొడి, పంచదార 3 బాగా కుక్ అవ్వాలండి నూకతో పాటు. మొత్తం మిశ్రమం దగ్గరికి పడే వరకు కూడా ఉడకబెడతానే ఉండాలండి. నేను ఒక 10 యాలకులు తీసుకుని పొడి చేసి పెట్టుకున్నానండి. ఇందులో సగం యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడు పచ్చకర్పూరం, ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. మొత్తం కలుపుతూ ఉండండి, అసలు ఆపద్దు. దగ్గర పడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి. అది కుక్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు బుడబుడగల కింద వస్తుందండి. మా దగ్గరికి మగ్గిపోయిన కదండి బాగా. చూసారా, దగ్గర పడుతుంది. ఇవ్వండి, దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మిగతా యాలక పొడి కూడా వేసుకుందామండి. సారా మొత్తం కలయి తిప్పుదామండి. సార్ మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సార్ తిప్పుదామండి. ప్లేట్ పెట్టేసుకోండి. 1/2 అవర్ ఉంచాక చేస్తే అదిగోండి, ఎంతో రుచికరమైన సత్యదేవుని ప్రసాదం రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.